నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? నన్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు. ఇంతకాలం అంటే మే 15వ తారీఖు వరకు 12వ స్థానంలో ఉండేటువంటి గురుడు మే 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ మిథున రాశిలో ప్రవేశం ఎప్పుడైతే జరుగుతుందో అన్ని శుభయోగాలు జరుగుతాయి. ముఖ్యంగా గురుడు అంటే గురుగ్రహం అనేటువంటిది నవగ్రహాలలో ప్రిన్సిపల్ లాంటిది. మిగిలిన గ్రహాలన్నీ కూడా లెక్చరర్స్ అంతా ఎవరి మాట వింటారు? ప్రిన్సిపల్ మాట వింటారు కదా. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఈ రాశిలో అనుకున్న పనులు వాళ్ళు ఊహించిన దానికంటే ఉన్నతంగా ఇంకా ముందుగా సిద్ధమై చక్కగా, అంటే మనం వంట వండి ఎట్లయితే పళ్ళెంలో వడ్డిస్తూ ఉంటామో అదేవిధంగా మన ముందుకు అన్నీ సిద్ధమై మన ముందుకు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిథున రాశి వారికి. అంతేకాకుండా ఈ సంవత్సరం విద్యార్థులలో ఈ గురుగ్రహ ప్రభావం చేత అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అన్నీ వడ్డించినటువంటి విస్తరి ఎలా ఉంటుందో ఈ మిథున రాశి వారి జాతకం కూడా ఈ సంవత్సరంలో అలానే ఉండబోతుంది. ఈ పరంగా చూసుకుంటేనా ఆదాయం 14, వీరికి ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 2. సో అన్నీ ఉన్నతంగానే ఉన్నాయి ఇప్పుడు అనుకున్న దానికి. ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి లేనటువంటి మానసిక ప్రశాంతత అధికంగా వాళ్ళు కావాల్సినంత, అంటే అన్ని పనులు జరుగుతున్నప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది కదా, అలాంటి ప్రశాంతత పరిపూర్ణంగా పొందేటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అలాగే గృహయోగాలు ఏవైతే ఇల్లు కొనుక్కోవాలి చేయాలి అనుకున్నటువంటి వారికి కూడా తప్పనిసరిగా అతి తొందరలో, అది కూడాను జూన్ మాసం లోపల ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా గృహయోగాలు కూడాను అనుకున్న ధరలో మీకు చేతికి అందేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనబడుతూ ఉంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే అతి ఎక్కువ మంది ఈ సంవత్సరంలో ఎవరైనా MBA కానీ CA కానీ పాస్ అయ్యేటువంటి విద్యార్థుల్లో మిథున రాశి వారు ముందుంటారు. అంటే వ్యాపార శాస్త్రం, గణిత శాస్త్రం, ఈ రెండింటికి సంబంధించినటువంటి విద్యల్లో మొట్టమొదటిగా మంచి ర్యాంకుల్లో సంపాదించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మిథున రాశి వాళ్ళే ఉంటారు. అంత యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా చాలా సానుకూలం. మిథున రాశి వారి రైతుల వ్యవహారానికి వస్తే భూమాత వారిని పరిపూర్ణంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే భూమాత వాళ్ళు భూమిపుత్రులు కదా, వాళ్ళని అమ్మవారు భూమాత తప్పనిసరిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వాళ్ళకి కావలసినటువంటి ధనాన్ని చేతికందేలాగా చేస్తూ, పెట్టుబడి కావలసినటువంటి ధనం చేతికందుతుంటుంది. అలాగే తద్వారా లాభయోగాలు కూడా అలానే కనబడుతూ ఉన్నాయి మిథున రాశి వారికి. ఇంకా రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే అసలు మనకి పదవులు రావు, వీటి గురించి మన ప్రయత్నాలు మానేద్దాం, మన రాజకీయాలు వద్దు, రాజకీయ సన్యాసం తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో వీరి పేరు వినపడి వారికి ఉన్నతమైనటువంటి అధికార యోగం కలిగేటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలుగుతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు, ప్రజా ఆదరణ, ప్రేమాభిమానాలు వీరు తెచ్చుకోవటం, అలాగే ఉన్నతమైనటువంటి యోగం, అధికార యోగం, అంటే విజయం తథ్యం అనేటువంటిది తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు. అట్లాంటి వాటిల్లో కూడా మిథున రాశిలో ఉండేటువంటి వారిలో ఎక్కువ మంది గెలిచేటువంటి ప్రయత్నాలు, ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ మిథున రాశి వారికి. ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాన్న. రక్త సంబంధమైనటువంటివి, చర్మ సంబంధమైనటువంటివి, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంచెం వీరికి దరిచేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనం తీసుకునేటువంటి జాగ్రత్త మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే మన ఆలోచన స్థితి కూడా మనం చూస్తున్నటువంటి అనారోగ్యాలకు కారణం అవుతుంటుంది. కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించగలిగితే భవిష్యత్తు బంగారమయంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? మిథున రాశి వారికి ముఖ్యంగా సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన ఎవరైతే చేస్తారో, అంటే ప్రొద్దున్నే ప్రతిరోజు 6 గంటలకు లేచి స్నానం చేసి చక్కగా సూర్యభగవానుడికి నమస్కారం చేయటం, అలాగే ఇంట్లో ఆదిత్య హృదయం అని చెప్పి మనకి పుస్తకాలు దొరుకుతుంటుంది, యూట్యూబ్లో దొరుకుతూ ఉంటుంది, చదివేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం లేకపోతే కనీసం వింటూ ప్రతి ఆదివారం కూడాను కొద్దిగా గోధుమ రవ్వ, పంచదార కొద్దిగా 2 చుక్కల పాలు వేస్తే చక్కగా ముద్దలాగా తయారవుతుంది. సూర్యభగవానుడికి ప్రసాదంగా
నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక చిన్న చిన్న సమస్యలు కానీ ఇంకా విజయం అతి తొందరగా దగ్గర అవ్వడానికి కూడా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఆదిత్య హృదయం ద్వారా వీరికి కలుగుతూ ఉంటుంది. గురుగారు, వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది నాన్న. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి నరఘోషతో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి ఘోషలు కూడా వెళ్ళిపోయి ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే సినిమా రంగం వారికి, మీడియా రంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మంచి అంటే అవకాశం రావడం అనేది ఒకటైతే దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఇంకొక రకమైనటువంటి కలుగుతాయి. జీతాలు పెంపుదల ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా తప్పనిసరిగా ప్రమోషన్స్ ఉంటాయి. చుట్టుపక్కల ఉండేటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వారి సహాయ సహకారాలతో ఉన్నతమైనటువంటి అధికారులు దృష్టిలో పట్టడం, ప్రమోషన్స్ రావడం, అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిత్రులుగా అయ్యేటువంటి సంపూర్ణ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి వీరికి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే జూన్ 20వ తారీఖు నుంచి ఇంతవరకు ఏదైతే నష్టాల బాటలో నడుస్తూ బాధపడుతూ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాము, వడ్డీలు కడుతున్నాము, నష్టంలో ఉన్నాము, ఉన్న రేట్లు పెరగట్లేదు అనుకునేటువంటి బాధపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను జూన్ 20వ తారీఖు తర్వాత మిథున రాశి వారికి విశేషమైనటువంటి ధనయోగం కలగబోతోంది. వీరు పెట్టినటువంటి పెట్టుబడికి, వడ్డీలకి, ఖర్చులకి మించి 2 రెట్లు ఆదాయం పెరిగి ఆర్థికంగా స్థిరపడి సరికొత్త ప్రాజెక్టులు మరలా ప్రారంభిస్తూ దాంట్లో కూడాను లాభాల బాటలో నడిచేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనబడుతుంది మిథున రాశి వారికి. ఓకే గురుగారు, మిథున రాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.